సేమ్ ఫార్ములా కదా, అంతే కదా. మనం ఎందుకు చేస్తున్నాము ఈ రెండు రాష్ట్రాల మధ్య? మన ఇద్దరు కలిపి 811 ఉంది, దీన్ని న్యాయబద్ధంగా పంచుకుందాం. ఇది కాకుండా వాళ్ళు రేస్ చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే, అవుట్ ఆఫ్ ద రివర్ బేసిన్ కి వాటర్ తీసుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ అనేది, అది మాత్రం ఉల్లంఘన. నిజంగా తీసుకెళ్తుంది ఆంధ్ర అట్లా నీళ్లు? ఎగ్జాక్ట్లీ, లెట్ us come. ఓకే, సో విదిన్ ద రివర్ బేసిన్ మనం ఇద్దరము అన్నదమ్ములాగా 811 పంచుకుందాము అంటే అది కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ వస్తున్న సందేశం ఏంటంటే ఈ మొత్తం చర్చలో, ఓకే రాజకీయం కోసము ఒక పాయింట్ బయటకు తేవడం కోసం కూడా రెండు పక్కల జరగవచ్చు, కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహృద్భావ వాతావరణం లేదు. ఎవరూ కూడా దానికి కావలసినటువంటి మెచ్యూరిటీతో స్టేట్స్మెన్ లైక్ స్టాండ్ తీసుకోలేదు. మధ్యలో ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటుందో, లేకపోతే దీన్ని ఇట్లనే ఎగదోస్తూ వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళు చేస్తారో, అవి మాత్రం వేచి చూడాల్సి ఉంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, శ్రీశైలం దగ్గరికి నీళ్లు వస్తాయి. ఫస్ట్ తెలంగాణ నుంచి వచ్చే నీళ్లు మొదట శ్రీశైలం నుంచి, ఆ తర్వాత నాగార్జున సాగర్కి రావాలి, ఆ తర్వాత కృష్ణా డెల్టాకి రావాలి. శ్రీశైలం ఎగువన ఎక్కడి నుంచి నీళ్ళని ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది? శ్రీశైలం ఎగువన తెలంగాణనే కదా ఉంది. అవును, అంటే అట్లా శ్రీశైలం రిజర్వాయర్ తర్వాత నుంచే అంతకు ముందు ఉన్న ఒక అగ్రిమెంట్ ఉంది. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఒక 740 లెవెల్ నుంచి ఆ లెవెల్లోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వర్కౌట్ కావాలి అని దాన్ని చేంజ్ చేశారు. ఫ్లో రేట్ పెంచారు, అమౌంట్ కాదు, నెంబర్ ఆఫ్ టీఎంసీస్ కాదు, ఎంత ఫ్లో రేట్ క్యూసెక్స్ ఎన్ని తీసుకోగలుగుతారు అనేది చేంజ్ చేయడం వల్ల వాళ్ళు ఫటాఫటా వాటర్ గుంజేయగలుగుతున్నారు అనేది ఇప్పుడున్న ఆరోపణ. దాన్ని తేల్చాల్సిన అవసరం, నిజాలు తెలియదు. కానీ అక్కడ అసలు పాయింట్ ఉంది కదా, 830 అడుగుల దగ్గర ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు 850 అడుగులు నింపితే గానీ పోతిరెడ్డిపాడుకి రాదు. అంటే ఆ శ్రీశైలం అంతా నిండితే మాత్రమే పోతిరెడ్డిపాడుకి వస్తుంది, కానీ ఈ కింద తీసుకోవడానికి అవకాశం లేదు కదా. అది చెక్ చేయాలండి, నేనైతే ఆనెస్ట్లీ ఇంకా చెక్ చేయలేదు, అది నేను చెక్ చేయాలి. రైట్. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆంధ్రాలో మీ పార్టీకే సంబంధించిన పిసిసి చీఫ్ ఏమో ఆంధ్ర ప్రయోజనాలన్నీ కేసీఆర్కి తాకట్టు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రాకు ఒక్క చుక్క నీరు తేలేదని ఆవిడ రోడ్డు మీద విమర్శలు చేస్తోంది. మీరేమో అక్కడ కాంగ్రెస్ పార్టీనేమో ఆంధ్ర నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి బిర్యానీ పెట్టి మరి నీళ్ళు ఇచ్చేస్తున్నాడని మీరు అంటారు. ఏ కాంగ్రెస్ నమ్మాలి? ఆంధ్ర కాంగ్రెస్ నా తెలంగాణ కాంగ్రెస్? నేను కాంగ్రెస్ వాదినండి. నాకు ఆంధ్ర కాంగ్రెస్ అయినా తెలంగాణ కాంగ్రెస్ అయినా, ఆంధ్ర తెలంగాణ ఏం పాకిస్తాను చైనాలు కాదు, ఎంత భారతదేశంలో ఉన్నాం. వీ నీడ్ టు హ్యావ్ ఎ లార్జ్ హార్ట్ స్టేట్స్మెన్షిప్, సీ అండ్ ఫైండ్ అవుట్ ఎవ్రీ. అది కనుక్కోకుండా నీళ్లు దోచుకుంటున్నారా ఆంధ్ర వాళ్ళు లేదా? నేను అటువంటి పదజాలం వాడనండి. పోనీ ఆంధ్ర నీళ్లు నిబంధనలకు విరుద్ధంగా తీసుకుంటోందా లేదా? వెళ్తుంది అనేది